హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ ఆఫీస్కి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని చెప్పి మీకు ఎవరో సలహా ఇచ్చారు. ఇది బహుశా మరి నరేంద్ర మోడీ సలహా ఇచ్చాడా, మోహన్ భగవత్ ఇచ్చాడో తెలియదు. కానీ మీ నిర్ణయం అనేటువంటిది ఏమాత్రం సహేతుకంగా లేదు. మీరు ఆ ఏరియాకి పేరు పెట్టాల్సి వస్తే జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టండి, లేదా ఇందిరాగాంధీ పేరు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా గొప్పవాళ్ళు, వాళ్ళ పేరు పెట్టండి. లేదు అమెరికా వాళ్ళ పేరే పెట్టాలనుకుంటే అమెరికా ప్రజల హక్కుల కోసం, పౌర హక్కుల కోసం పోరాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టండి, లేదా మాల్కమ్ ఎక్స్ రోడ్ పేరు పెట్టండి. డొనాల్డ్ ట్రంప్ని అమెరికాలో పిచ్చోడాలని అనుకుంటున్నారు, ప్రపంచం అంతా మతిస్థిమితం తప్పినటువంటి మనిషి అని అనుకుంటున్నారు. అట్లాంటి మనిషి పేరు పెట్టాలని చెప్పి మీకు సలహా ఇచ్చిన ఎవరో కానీ ఇది చాలా తప్పుడు నిర్ణయం. కనుక ప్రభుత్వం ఆలోచించి ఆ డొనాల్డ్ ట్రంప్ పేరును దాని నుంచి మీరు వెనక్కి తగ్గాలి. హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ ఆఫీస్కి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని చెప్పి మీకు ఎవరో సలహా ఇచ్చారు. ఇది బహుశా మరి నరేంద్ర మోడీ సలహా ఇచ్చాడా, మోహన్ భగవత్ ఇచ్చాడో తెలియదు. కానీ మీ నిర్ణయం అనేటువంటిది ఏమాత్రం సహేతుకంగా లేదు. మీరు ఆ ఏరియాకి పేరు పెట్టాల్సి వస్తే జవహర్ లాల్ నెహ్రూ పేరు పెట్టండి, లేదా ఇందిరాగాంధీ పేరు పెట్టండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా గొప్పవాళ్ళు, వాళ్ళ పేరు పెట్టండి. లేదు అమెరికా వాళ్ళ పేరే పెట్టాలనుకుంటే అమెరికా ప్రజల హక్కుల కోసం, పౌర హక్కుల కోసం పోరాడినటువంటి మార్టిన్ లూథర్ కింగ్ పేరు పెట్టండి, లేదా మాల్కమ్ ఎక్స్ రోడ్ పేరు పెట్టండి. డొనాల్డ్ ట్రంప్ని అమెరికాలో పిచ్చోడాలని అనుకుంటున్నారు, ప్రపంచం అంతా మతిస్థిమితం తప్పినటువంటి మనిషి అని అనుకుంటున్నారు. అట్లాంటి మనిషి పేరు పెట్టాలని చెప్పి మీకు సలహా ఇచ్చిన ఎవరో కానీ ఇది చాలా తప్పుడు నిర్ణయం. కనుక ప్రభుత్వం ఆలోచించి ఆ డొనాల్డ్ ట్రంప్ పేరును దాని నుంచి మీరు వెనక్కి తగ్గాలి.